బ్రో, మన ఏపీలో జరుగుతున్న కాంట్రవర్సీ గురించి అయితే మీకు తెలుసు. టీటీడీ లడ్డు కాంట్రవర్సీ అది ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ ఇది ఎక్కడన్నా ఆగుతుందా అనుకున్న టైంలో మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు ఏదో ఒక ట్వీట్ చేసి దాన్ని ఇంకా ఒక రేంజ్కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఆయన రీసెంట్గా మళ్ళీ ఒక ట్వీట్ చేశారనమాట. ఏంటంటే మన 2 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు సభ ఏర్పాటు చేశారు, వారాహ సభ డిక్లరేషన్ కోసం అని సభ ఏర్పాటు చేశారనమాట. అయితే అందులో ఏంటంటే సనాతన ధర్మం గురించి ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు ఆ టాపిక్ని బేస్ చేసుకొని ప్రకాష్ రాజ్ గారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ చేశారనమాట. ఏంటంటే మీరు సనాతన ధర్మ రక్షణలో ఉండండి, మేము ప్రజా రక్షణలో ఉంటామని చెప్పారు. సో దీనిపైన ఏంటి, అది నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుందా లేదంటే ఆయన పాజిటివ్గా అని చెప్పారా? ప్రకాష్ రాజ్ గారిని ఆయన గురించి మాట్లాడుకోవడం అనవసరం అండి బేసిక్గా. ఎందుకంటే ఆయన సెన్స్లెస్ ట్వీట్లు అని చెప్పొచ్చు ఆయన. ఎందుకంటే ఆయన ఒక యాక్టర్గా ఉండి ఇట్లాంటి అనవసరం ఆయనకి. ఆయన పొలిటీషియన్ అయితే మనం ఆయన గౌరవిద్దాం, ఆయన ఒక మాట మాట్లాడితే దాని గురించి ఆలోచిద్దాం. ఆయన యాక్టర్గా ఉన్నంతసేపు ఆయన మాట్లాడేదంతా స్క్రాప్. అంతకు మించి ఆయన గురించి డిస్కస్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన అందులోనూ కూడా ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన ఒక యాంటీ హిందూ కాబట్టి ఖచ్చితంగా అతనికి ఇష్టం లేదు. నెగిటివ్ గా అయితే పోర్ట్రేట్ చేయలేదు కదా మీరు. సనాతన ధర్మం గురించి చూసుకోండి, ప్రజారక్షణ గురించి అంటే మీరు ఎలా దీన్ని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారు? ప్రజారక్షణ చూసుకోండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక శుద్ధంగా దిగారండి ఇందులో. ఇది చేద్దాం అని ఉద్దేశంతో అన్నప్పుడు కుదిరితే యాక్సెప్ట్ చేయండి. మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ నీ కష్టం అనేవాళ్ళు ఉన్నారు, మరి సెలబ్రిటీలు కూడా. లేకపోతే అసలు ఏం మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పెద్ద హీరోలు ఏమన్నా మాట్లాడుతున్నారా? ఈయనకి ఎందుకు, ఈయన తోటి యాక్టర్ కదా, ఆయన ఈ స్టేట్ లో చేసుకునే దానికి ఆయనకి ఎందుకు అని. అలాగే మొన్న ఒక వీడియో బయటలో అన్నారు, నేను పలానా తారీఖు ఇండియాకి వస్తాను, నేను మీతో మాట్లాడతాను అన్నారు. కానీ ఆయన వచ్చారు, తర్వాత దేవరా సక్సెస్ పార్టీలో కూడా కనిపించారు, అక్కడ కూడా మాట్లాడినారు. కానీ దీనిపైన ఆయన మళ్ళీ ఎక్కడగా ఆయనతో పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ గా మాట్లాడింది లేదు, పెట్టింది లేదు, మీడియా వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయింది కూడా లేదు. బేసిక్ గా ఆయనకు అంత దమ్ము లేదు. మాట్లాడతానికి ఏముంది, ఇప్పుడు నాకు ట్విట్టర్ ఉంటుంది, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, నాకు ఫేస్బుక్ ఉంటుంది, నేను నచ్చినవి రాస్తాను. ఎదురెళ్ళి ఆ మనిషికి మాట్లాడే దమ్ముందా? దమ్ము లేదు అన్నప్పుడు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా వేస్ట్. మీరు దాని మీద నిలబడి ఆ మనిషిని ఎదురెళ్ళి నువ్వు ఎందుకు ఇట్లా సనాతన ధర్మం చేస్తున్నావు, జనాలకు వెళ్ళి చూడని దమ్ముందా ఆయనకి? ప్రకాష్ రాజ్ గారికి లేదు. అంటే ఏంటి, ఆయన సనాతన ధర్మంకి ఆయన అగైనెస్ట్ గానే వెళ్దాం అనుకుంటున్నారా ఫ్యూచర్ లో కూడా? అంటే ఇప్పటి నుంచి ఆయనకు అసలు అది అంత ఇష్టం లేదండి. ఆయన మెంటాలిటీ ఏంటంటే ఆయన మెంటాలిటీ యాంటీ హిందూ. ఆయన క్రిస్టియన్ అవనివ్వండి, ముస్లిం అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, ఆయన మతం గురించి మనకు అనవసరం. మనం ఆయన మతాన్ని ఏం కించపరచలేదు. సో మరి ఆయనకి ఎందుకు దోలా నచ్చు దీన్ని? కరెక్టే కనిపిస్తుంది. అంటే ఆయన బేసిక్గా పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేశారా లేదంటే బీజేపీ పార్టీని టార్గెట్ చేశారా? ఆయనకు ముందు నుంచి బీజేపీ మీద కసి ఉంది. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు వాళ్ళతో ఈయన చేతులు కలిపాడు కాబట్టి ప్రొఫెషనలిజం పక్కన పెట్టేసి ఆయన పొలిటికల్ గా ఈయన విమర్శిస్తున్నాడు. సో ప్రొఫెషనల్ గా ఆయన ఏం మాట్లాడు, సో పొలిటికల్ గా ఇక్కడ ఎలా దొరుకుతాడని చూసుకుని ఇలా విమర్శిస్తడం మొదలు పెట్టారు అనమాట. ఓకే, పవన్ కళ్యాణ్ గారి పైన అయితే ఆయన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా లేదంటే ఖచ్చితంగా ఆ పార్టీతో కొలాబరేట్ అయ్యాడని పొలిటికల్ గా మాట్లాడారు. సో దీని అయితే ఆయన వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదంటారా? లేదు అంటే మరి అదే ఎదురొచ్చి మాట్లాడే దమ్ముందా? లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పొజిషన్ కి వచ్చారు, ఆయన హెల్ప్ చేస్తాడా చెయ్యడా, జనాల దగ్గర మెప్పు పొందకుండా మళ్ళీ ఓడిపోతాడా గెలుస్తాడా, అదంతా ఆయన ఇష్టం. అది పాలిటిక్స్, ఏపీ పాలిటిక్స్. ఈయనకేంటి, ఈయన కుదిరితే ఆయన సపోర్ట్ చేయమనండి, ఆయనతో పాటు నిలబడాలి, లేదంటే సైలెంట్ గా ఉండాలి. ఇప్పుడు చాలా వరకు కొంతమందికి నచ్చకపోతే వాళ్ళ పార్టీకి వాళ్ళు సైలెంట్, అంటే ఏం జరుగుతుందో చూస్తున్నారు అంతేగాని ఈయనలాగా బయటకు వచ్చి ఒకసారి పెట్టచ్చు, మీరు చేసేది కరెక్ట్ కాదేమోనండి అని చెప్పి అయిపోద్ది. ప్రకాష్ రాజ్ ఇలా ఫీల్ అయ్యారా అని ఆయన అనుకుంటారు. అంటే ఒక్కసారి పెట్టచ్చు, మీరు చేసేది కరెక్ట్ కాదు కానీ మీ ఒపీనియన్ చెప్పచ్చు, మా ఒపీనియన్ ఇది, దీంట్లో ఇది ఉంటుంది, దీంట్లో ఇది ఉంటుంది అని. ఇప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి వార్నింగ్ ఇవ్వబట్టే కదా ఆయన దిగాడు, అన్నిసార్లు ప్రెస్టేజ్ గా తీసుకున్నాడు. అక్కడ అది పర్సనల్ అయింది అనుకోవచ్చు మనం. అంటే ఏంటి, మీరు కామెంట్ చేస్తేనే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అవును, మీరు చేయకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు? మరి నిన్న వచ్చాడు దేవరా సక్సెస్ మీట్ కూడా వచ్చాడు, వచ్చినప్పుడు వచ్చి మాట్లాడమనండి. పవన్ కళ్యాణ్ తో అపాయింట్మెంట్ దొరకదా ఆయనకి? మినిమం లేదు, అపాయింట్మెంట్ కాదండి, పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీరు ట్వీట్ కామెంట్స్ చేశారు, దానిపైన మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఒక అవునండి మీడియా ఏం క్వశ్చన్ అడుగుతారు, మీరు హిందుత్వానికి వ్యతిరేకమా అంటారు, అది అవునని చెప్తాడు ఆయన.
అదే కదా మరి అలాంటి అవునని చెప్పలేను లేదంటే కాదని చెప్పలేను. అందుకే జస్ట్ ఆస్కింగ్ అన్నాడు. ఇది అన్ని చేతకానాడు మాట్లాడే మాటలు. జస్ట్ ఆస్కింగ్ ఇదంతా జస్ట్ ఆస్కింగ్ కాదు, నాకు చెప్పు సమాధానం అనే క్వశ్చన్. అంటే ప్రకాష్ గారి స్టేట్మెంట్స్ లో కానీ బేస్లెస్, అసలు బేస్లెస్ అవన్నీ వేస్ట్ అని ఆయన మానసిక ఆనందం కోసం, సైకలాజికల్ గా ఆయన సాటిస్ఫై అవ్వడం కోసం పెట్టుకున్నది అనమాట ఇదంతా. సో ఇందులో అయితే ఏమి హిందువులకు కానీ లేదంటే ఎవరికి కానీ సపోర్ట్ చేసే విధంగా అయితే ఏం లేదు దీంట్లో. అదే అండి, అతను సపోర్ట్ చేయడు హిందువులకు. ఎందుకు చేస్తాడు? అతను మనోభావాలు వేరు, అతను మతం వేరు, అతని కమ్యూనిటీ వేరు. తెలుగు సినిమా ఒక అవకాశం ఇచ్చింది తనకి, సక్సెస్ అయ్యాడు. ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా ఒక అవకాశం వచ్చింది కాబట్టి సక్సెస్ అయ్యాడు. అటుగా ఓకే నెంబర్ 1. సో ఈ రాజకీయాల పరంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? పోనీ ఆయనకి ఏమైనా పార్టీ పెట్టి మోడీని గుద్దేసే ఉద్దేశం ఉందా? అంత దమ్ముందా? పోనీ లేదు. మహా అంటే ఒక ఎమ్మెల్యే అవ్వగలుగుతాడు ఆయన కెపాసిటీ మొత్తం పెడితే. మొన్న మా అసోసియేషన్ లోనే ఆయన పోటీ చేసినప్పుడు జనాలు వ్యతిరేకించారు కదా నేను అక్కడ ఉన్న వాళ్ళు. సో ఫైనల్ గా దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ కాబోతున్నారు? పట్టించుకుంటారు? అసలు అయిపోయింది. ఆయన ఆల్రెడీ చెప్పేశారు దీని జోలికి రావద్దని. దాని జోలికి గబుకుని ఎవరన్నా మన తెలుగు హీరోలో వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయరు. అది ఎందుకంటే కార్తీ లాంటి పెద్ద హీరో గారికి అక్కడ ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఆ విషయంలో జోకులు లేదని చెప్పి. మరి ఈయన జోకులు కాదు ఇంకా చాలా మేకులు బాకులు కూడా వేస్తున్నాడు దాని మీద. ఈయనకి ఇచ్చే గుణపాఠం ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారని అనుకుంటున్నాను. ఒక టైం వచ్చినప్పుడు ఆయన ఏదో